వచనము కీర్తనలు 22:1. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు. నెరవేర్పు మార్కు 15:34. యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బెగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలితండి, జిగులనైనా జీవాధిపతి నీకే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ వస్తాం ఏసయ్య. గడిచిన కాలం మందు కాచి కాపాడి ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి నీ వాక్యం అంతట్లో కూడా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ వస్తున్నాం ఏసయ్య. ఇప్పుడు నేను మాట్లాడబోతున్న 4వ మాట విషయం బట్టి కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను ఏసయ్య. నీ నోటి బూరగా నన్ను వాడుకుంటూ రమ్మని, నీకే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ రమ్మని, మా హృదయాలను లోతుగా కడగమని, నీకే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ఈ చిన్న ప్రాణం దీవించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవనరుడు విడువబడుట, నరుడు వియోగము. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దీన్ని ఇంగ్లీష్లో మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సెకెన్ మీ. అయితే మనం మార్కు 15వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బెగ్గరగా కేకవేశాను. ఇక్కడ ఏలోయి ఏలోయి లామా సబక్తా అంటే ఇది మన తెలుగు భాష అండి. ఇది మన తెలుగు భాష కాదు. అయితే ఇది యేసుక్రీస్తు పలికిన భాష అన్నమాట. అయితే అసలు యేసుక్రీస్తు ప్రభు వారు అసలు ఏ భాషలో మాట్లాడారు? ఆయన మాట్లాడింది హెబ్రీ భాష అనమాట. అయితే అసలు వాస్తవానికి యూదులు మాట్లాడేది హెబ్రీ భాష. అయితే ఆయన ఇక్కడ ఈ మాటని ఏ భాషలో మాట్లాడారంటే అరామిక్ భాష అనమాట. ఏలోయి ఏలోయి లామా సబక్తా అనేది ఒక అరామిక్ భాష అనమాట. అయితే పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన అంతా కూడా దేంట్లో రాయబడింది? గ్రీకు భాషలో రాయబడింది అనమాట. అయితే అసలు ఈ అరామిక్ భాష అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే ఇది ఒక హెబ్రీ భాషకి ఒక డైలెక్ట్ లాంటిది అనమాట. అంటే ఇంకా అర్థం అవటానికి ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం ఉన్నాము. మన తెలుగు వాళ్ళం, మనం చుట్టూ ఉండే వాళ్ళం అందరం తెలుగులోనే మాట్లాడతాం. అదే మనం తెలంగాణలోకి వెళ్ళామనుకోండి, కొద్దిగా స్లాంగ్ అనేది మారుతుంది. అదే మనం తూర్పుగోదావరి జిల్లా కానీ పడమటి గోదావరి జిల్లా కానీ వెళ్ళామనుకోండి, అక్కడ ఒకలాంటి తెలుగు మాట్లాడతారు. అదే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ వెళ్తే అక్కడ ఒకలాంటి తెలుగు మాట్లాడతారు. ఇది కూడా ఒక డైలెక్ట్ లాంటిది అనమాట, అరామిక్ భాష కూడా హెబ్రీ లాంగ్వేజ్కి. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతూ వస్తున్నారు? ఏలి ఏలి లామా సబక్తా అని. అంటే ఆ భాష తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈయన ఏలియా అని పిలుస్తున్నాడేమో అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారనమాట. అయితే అసలు ఆ భాషకి ఆ మాటకి అర్థం ఏంటి అంటే అక్కడే మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం అన్నమాట. అయితే ఈ మాట ప్రభువారు తండ్రిని వేడుకుంటున్నారనమాట. అయితే అసలు ఈ 4వ మాటలోని ముఖ్య అంశాలను మనం కనుక ఒకవేళ చూస్తే కనుక ఇది సిలువలో పలికిన 7 మాటల్లో 3 మాటలు తండ్రితోనే ప్రభువారు మాట్లాడారనమాట. అందులో ఇది 2వది. అయితే ఈ మాటను ఆయన చాలా తీవ్రమైన వేదనతో ఆయన మాట్లాడుతూ వచ్చారనమాట. అయితే ఇది శరీర వేదన మనోవేదనను యేసు భరించగలిగాడు, కానీ ఆయన ఈ ఎడబాటును ఆయన తట్టుకోలేకపోయాడనమాట. అయితే విమోచన కార్యం యొక్క రహస్యం ఇక్కడ మనం గుర్తించగలం. అయితే సిలువ మీద పలికిన 2 భాగాలలో 4 మాటలు దాదాపుగా కొద్ది సమయం అటు ఇటుగానే ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే అసలు ఎందుకు ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది? అసలు ఆ మధ్యాహ్న సమయం అక్కడ మనం చూసినట్లయితే 3 గంటల మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. అసలు ఆ టైంలో అసలు చీకటి ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు మనకి ఎండాకాలంలో అంటే ఎండ వేడి వెలుతురు ఉంటుంది, కానీ అప్పుడు ఆ టైంలో ఎలా ఉందంట? చీకటిగా ఉందంట. చీకటి అసలు ఎలా వచ్చింది అని చెప్పి అక్కడున్న ఆనాటి ప్రజలు వాళ్ళెవ్వరూ అర్థం చేసుకోలేకపోయారనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వేలాడుతున్నప్పుడు అనేకమైన విలువైన మాటలను ఆయన మాట్లాడుతూ వచ్చారనమాట. అక్కడ జరిగిన ప్రతి ఒక్క కార్యం కూడా ప్రవచనాత్మకంగానే అక్కడున్న ప్రతిదీ కూడా జరిగిందనమాట. అయితే ఇవేయో ప్రవచనాలన్నీ 2 రోజుల ముందో 3 రోజుల ముందో రాయలేదండి. ఇవన్నీ 1000 సంవత్సరాల ముందే ప్రవక్తలు అనేవాళ్ళు ప్రవచించినటువంటి వారు.
అయితే మనం ఆయన అసలు ఈ మాట ఎందుకు పలికారు అని చెప్పి మనం చూస్తే ఆ సిలువలో ఆయన పలికేటప్పుడు కొన్ని అద్భుతాలు జరిగాయి అన్నమాట. దాంట్లో మొదటిగా మనం చూస్తే ఆ దేశం చీకటి సంభవించింది. ఇందాక అడిగాను కదండి, మధ్యాహ్నం అసలు చీకటి ఎందుకు వచ్చింది? అక్కడ అది ఎలా ఉంది అంటే అర్ధరాత్రి ఎలా అయితే ఉంటుందో కటిక చీకటి అలా ఉందన్నమాట. అయితే అక్కడున్న పక్షులు కానీ జంతువులు పక్షులు ఎప్పుడు గూళ్ళకి వెళ్ళిపోతాయి? రాత్రి కానీ సాయంత్రం పూట కానీ వెళ్ళిపోతాయి. కానీ అక్కడున్న పరిస్థితిని చూసి అవి కూడా వాళ్ళ గూళ్ళకి వెళ్ళిపోయాయి అన్నమాట. అయితే ఇక్కడ చీకటి కమ్మింది అనేదానికి మనం చూస్తే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏమని సెలవిస్తున్నారంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. అయితే ఆమోస్ అనే ప్రవక్త కొన్ని వేళ్ల ముందే ఈ యొక్క ప్రవచనం అనేది ఆయన ప్రవచిస్తూ ఉన్నారనమాట. అయితే భూమికి చీకటి కమ్మజేయుదును. ఇంకా మనం ప్రవచనాలను చూస్తే ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే మత్తయి సువార్త 27:45లో నెరవేరింది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. అలాగే యెషయా పత్రిక 60వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే యేసుక్రీస్తు యొక్క జననము మరణము కూడా ఒక ప్రవచనాత్మకమైనదే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోవేలు 3:15లో చూస్తే, సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయాను. నిజమే కదండి, యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకానికి ఏమిచ్చాడు? చీకటి ఇచ్చారా, వెలుగిచ్చారా? వెలుగునిచ్చారనమాట. అయితే ఆయన మరణం ద్వారా చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను ఆయన నడిపిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏం పుట్టింది? నక్షత్రం, తార పుట్టింది. కానీ యేసుక్రీస్తు మరణిస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగు కాస్త కనుమరుగైపోయిందనమాట. సూర్యుడు కూడా కనుమరుగైపోయాడు. అయితే పగటి వేళ మొత్తం చీకటి వచ్చేసింది. అక్కడ ప్రవక్తలు ఏవైతే ప్రవచనాలు చెప్పారో అవన్నీ కూడా జరిగాయి అన్నమాట. ఒకసారి మనం అందరూ అవన్నిటిని ఆలోచిద్దాము. ఇప్పుడు మనకి ఇక్కడ చీకటి వచ్చిందనుకోండి, మనం ఏమనుకుంటాం? చీకటి ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది అని కనీసం మనం ఆలోచిస్తాం, అవునా? ఇప్పుడు వాతావరణమే ఎండాకాలంలో వర్షాలు పడినాయి అనుకోండి, ఏమనుకుంటాం? కనీసం ఆలోచిస్తాం ఏంటి ఎండాకాలంలో వానలు పడుతున్నాయి అది ఇది అని. అలాగే అక్కడున్న ఆనాటి ప్రజలు కనీసం ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని కూడా వాళ్ళు ఎవ్వరూ ఆలోచించలేదన్నమాట. ఎంతవరకు ఆయనని ఇంకెన్ని శ్రమలు పెట్టాలా అని మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అయితే ఆయన ఇంచుమించు 3 గంటలకు ఆ సమయంలో ఏమని మాట్లాడుతూ వస్తున్నారంటే, ఏలోయి ఏలోయి లామా సబక్తా అని మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే భూకంపం కలిగిందనమాట. అక్కడ ఉన్న పెద్ద పెద్ద బండలన్నీ కూడా పగిలిపోయాయి. మూడవదిగా మనం చూసినట్లయితే దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగిపోయింది. అయితే యెరూషలేములో దేవాలయం ఉంది. వాస్తవానికి అది సొలొమోన్ మహారాజు దాన్ని కట్టించాడనమాట. అయితే అది శత్రువుల చేతిలో పడిన తర్వాత అది కూలిపోయింది. తర్వాత హేరోదు మహారాజు దాన్ని 46 సంవత్సరాలు ఆ దేవాలయాన్ని కట్టించాడనమాట. అయితే ఆ దేవాలయానికి ఒక పెద్ద తెర ఉంది. ఆ తెర పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంది. అయితే ఇందులో 3 ప్రదేశాలు ఉంటాయి అన్నమాట. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటుంది. అయితే ఈ దేవాలయంలో పెట్టబడిన తెర, దాని వెడల్పు 60 అడుగులు, వెడల్పు 30 అడుగులు, మందం వచ్చేసరికి 4 అంగుళాలు. అయితే ఇంత మందం కలిగింది. ఒకవేళ దీన్ని అమర్చాలన్నా పెద్ద పెద్ద ఏనుగులు కానీ గుర్రాలు కానీ వచ్చి వీటిని తీసుకొస్తారన్నమాట దీన్ని అమర్చడానికి. అయితే సుమారుగా 200 మంది యాజకులు ఆ యొక్క తెరని ఏం చేస్తారంటే కుడతారు. అంత మందం కలిగిందనమాట. అయితే దాన్ని తీయాలన్నా కూడా పెద్ద పెద్ద ఏనుగులు కానీ గుర్రాలు కానీ వస్తే కానీ అది తీయటానికి అవ్వదు. అలాంటి టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఏలోయి ఏలోయి లామా సబక్తా అని పలికారో అప్పుడు ఆ తెర పైనుంచి కింది వరకు చినిగిపోయిందనమాట. అయితే ఆ తెర ఎలా ఉంది అంటే ధూమ వర్ణములు రక్తవర్ణముతో ఆ తెర ఉంది. అయితే అక్కడ ఉన్న తెరని మనుషులు ఎవ్వరూ చింపేయలేదు. అక్కడ వచ్చిన భూకంపానికి అదేమి చినిగిపోలేదు. కానీ దేవాతి దేవుడు ఆ తెరని చింపేశారనమాట. అయితే దాని అర్థం ఏంటంటే ఆ తెరతో ఇంకా మనకి పని లేదు. ఎందుకంటే మనం నేరుగా పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోవచ్చు.
అయితే ఇంకా పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పనులు దేవుడు కొట్టివేశాడు. యేసుక్రీస్తు సమాప్తమైనదని ఏ విధంగా పలికాడో, ఏది సమాప్తమైనది అంటే ధర్మశాస్త్రానికి సమాప్తమైనదని పలికాడు. కానీ ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ధర్మశాస్త్రం అంటే ఈ ధర్మశాస్త్రం వల్ల మన పాపాలు ఏమీ పోవు, ఏమీ ఉండదు. ఇప్పుడు మీకు ఇంకా అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. థర్మోమీటర్ ఎంతమందికి తెలుసండి? అందరికీ తెలుసు కదా. థర్మోమీటర్ దేనికి వాడతాం? అది మనం జ్వరం వచ్చినప్పుడు. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ముందు థర్మోమీటర్ పెట్టి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనకి ఫీవర్ ఉందో లేదో చెప్తారు. అంతేకా ఆ థర్మోమీటర్ వల్ల యూజ్ ఏంటి? మనకి అసలు జ్వరం ఉందో లేదో అనే చెప్తుంది. కానీ దానివల్ల ఏమి మన జ్వరం ఏమి తగ్గిపోదు కదా. అలాగే ఈ ధర్మశాస్త్రం కూడా ఏది కరెక్ట్ ఏది తప్పనే చెప్తుంది, కానీ మన పాపాలని మొత్తం కడిగేయలేదు, తీసివేయలేదు అనమాట. అయితే క్రీస్తు రక్తం కూడా ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అయితే ఆయన బాధింపబడినప్పుడు అసలు నోరు తెలవలేదండి. అయితే మనం వాక్యమంతటిలో చూస్తే పేతురు గారు దేవుని దగ్గర యేసుక్రీస్తు వారి దగ్గర ఏమన్నాడండి? నీకోసం నేను ప్రాణమైనా పెడతాను అని చెప్పి బొంకాడు. కానీ అది కూడా దేవుడు గుర్తు తెచ్చుకొని బాధపడలేదన్నమాట. లేకపోతే ఇస్కరియోతు యూదా తనని ఎన్ని వెండి నాణాలకి అమ్మారు? 30 వెండి నాణాలకి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని అమ్మినా కూడా ఆయన అసలు బాధపడలేదన్నమాట. అలాగే శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుకి శిష్యులంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అంత మంచి శిష్యులు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఆయన అసలు బాధపడలేదన్నమాట. ఆయనని కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చాలా చేశారు కదా. ఆయన మీద ఉమ్ము వేశారు. అంత చేసినా కూడా ఆయన అసలు బాధపడలేదు. కానీ అప్పుడంతా ఆయన చాలా మౌనంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు? ఏలి ఏలి లామా సబక్తా అని ఆయన గట్టిగా అంటున్నాడు అనమాట. అసలు ఆయన అలా గట్టిగా కేక వేయాల్సినంత అవసరం ఏముంది అంటే, అక్కడ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి కూడా అది అర్థం అవ్వటానికి, అది వినిపించడానికి. అసలు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలందరికీ ఎందుకు వినిపించాలి అంటే, ఎందుకు వినిపించాలి? ఏం చెప్తే వినిపిస్తుంది అంటే, మనం గట్టిగా ఆయన స్వరాన్ని గట్టిగా ఎత్తి ఆయన చెప్పారు. ఇది ఎందుకు జరిగింది అంటే, అది ఒక ప్రవచనం అనమాట. ఇక్కడ ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పులో ఒక భాగం అనమాట. అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46-47, మార్కు 15-34లో వీటి గురించి రాయబడి ఉంటుంది, ప్రవచనాలు ఏంటి అని చెప్పి. అయితే ఆయన పలుకుతూ వస్తున్నాడు కదండి, ఏలి ఏలి లామా సబక్తా అని. అంత గట్టిగా ఆయన కేక వేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరికీ అసలు ఎందుకు అర్థం కాలేదు? వాళ్ళందరూ ఎందుకు ఏలి అని పిలుస్తున్నాడేమో అని అనుకున్నారు. ఆయన అలాగా చేసినప్పుడు చుట్టూరు చాలా ఎన్నో భయానకమైన సిచ్యువేషన్స్ అన్నీ వచ్చాయి. అయినా సరే అసలు ఆయన ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు అని చెప్పి అక్కడున్న ఏ ఒక్క ప్రజలు కూడా అసలు ఆయన్ని అర్థం చేసుకోలేదు. అలాగే దానికి అర్థం ఏంటంటే, ఏలోయి ఏలోయి లామా సబక్తా అంటే, నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి. ఒక డౌట్ నేను మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నా. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఇది అనేది ఒక ప్రశ్న లేక ఇది ఒక జవాబా? ఇది ఒక ప్రశ్న అన్నమాట. ఏంటి అంటే, తండ్రితో మాట్లాడుతూ తండ్రిని అడిగినటువంటి ప్రశ్న ఎవరు అడిగారు? కుమారుడు అడిగాడు అనమాట. మరి అయితే ఈ ప్రశ్నకి ఆయనకి సమాధానం లభించిందనమాట. అయితే అంటే, నా దేవా నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను ఎందుకు ఇంత బాధల్లో ఉండి వదిలేసావు? ఒక కుమారుడు తండ్రిని అడుగుతున్నప్పుడు ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అలాంటి మాట ఆయన పలికినప్పుడు అక్కడున్న ప్రజలందరూ దాన్ని అర్థం చేసుకొని ఆలోచించాల్సినటువంటి వారు ఆ కారణాన్ని ఆలోచించకుండా ఆయన ఇంకా కించపరిచారు, అవమానపరిచారు. ఇప్పుడు మనం చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకు సందర్భంలో చూస్తే, ఇస్సాకు తండ్రిని అడుగుతున్నాడు అనమాట, నాన్న బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నావు కదా, మరి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాం నోరు తెరిచి సమాధానం చెప్పారా అండి? చాలా బాధపడుతూ ఏమన్నారు? యెహోవా ఈరే, అంటే యెహోవాయే చూసుకుంటాడు అని చెప్పి అన్నారనమాట. అయితే
సేమ్ అదే పర్వతం అండి. ఏ పర్వతం మీద అయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసి చంపుతున్నారో అదే పర్వతం మీద అబ్రహాము కుమారుడైన ఇస్సాకు బలి ఇవ్వటానికి తీసుకొని వెళ్ళారు. అదే మోరియా పర్వతం, అదే ఇప్పుడు కల్వరి కొండ. అక్కడే యెరూషలేము పట్టణం కట్టబడింది. అబ్రహాం గారు ప్రయాణం చేస్తూ తన కుమారుణ్ణి తీసుకొని వచ్చి ఎక్కడైతే ఆ బలియాగానికి సాదృశ్యంగా పొట్టేళ్లను వధించాడో, దహన బలిగా అర్పించాడో అక్కడే యేసుక్రీస్తు బలి జరిగింది. అంటే అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు అడుగుతున్నాడనమాట. ఏంటి అంటే, నాన్న నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? నేను ఏం తప్పు చేశాను? ఎందుకు నేను ఇంత బాధలు భరించాలి? ఎందుకు నేను ఇంత శ్రమ అనుభవించాలి? ఎందుకు నేను ఇంత వేదన కానీ ఇన్ని అవమానాలు కానీ నేను ఎందుకు భరించాలి? ఎందుకు నాన్న నువ్వు నన్ను వదిలిపెట్టా అని చెప్పి ఎవరు అడుగుతున్నారండి? కుమారుడైన దేవుడు అడుగుతున్నాడనమాట. అయితే ఆయన ఇంకా వేదంతో, ఈ మాటకి అర్థం ఇంకా వేదంతో ఆయన అడుగుతున్నారు, దేవా నేను ఇంత పరిశుద్ధుడును, ఇంత నిష్కలంకుడును, ఇంత పవిత్రుడును, ఈ లోకంలో పాపం చేయనటువంటి ఈ భూమి మీద బ్రతికిన మొట్టమొదటి వ్యక్తినైనా నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచిపెట్టావు తండ్రి అనేది ఆయన అడుగుతూ ఉన్నాడనమాట. అయితే ఈ మాట వాళ్ళు అక్కడున్న ప్రజలుకి అర్థమై ఉంటే వాళ్ళు గుండెలు పగిలేలా ఇచ్చేవారు. అయితే ఈ రోజున్న మనకి కూడా అసలు మనకి ఏమీ కూడా అర్థం కావట్లేదు. ఎందుకు అంటే సరైన భక్తి జీవితం కలిగి ఎవరూ సరిగ్గా ఉండట్లేదు. అయితే మనం నిజంగా మనకి కనుక ఆయన సిలువ గురించి కానీ ఆయన మన కోసం చేసిన దాని గురించి కానీ మనకు అర్థమై ఉంటే మనం ఆయన పాదాలు పట్టుకొని మనం అసలు విడవమన్నమాట. ఆయన గురించి మనకు అర్థమై ఉంటే ఆయన తప్ప మనకి వేరే ధ్యాస ఉండేది కాదు. ఆయన కోసం బ్రతకడం తప్ప మనం ఆయన మార్గాల్లో నడవటం తప్ప వేరే ఉద్దేశాలు కలిగి అసలు మనం జీవించలేమన్నమాట. అయితే కీర్తనలు 22:1 మనకి ప్రవచనం ఒకటి కనిపిస్తుందన్నమాట. తండ్రి అంత వేదన పడుతూ ఎంత అనుభవిస్తూ పరలోకపు తండ్రిని చూస్తూ అసలు ఎలా తట్టుకున్నాడంటారండి. మన కళ్ళ ముందే మన పిల్లలకి కానీ బయట పిల్లలు కానీ కింద పడిపోతేనే మనం అయ్యో అని అనుకుంటామే, అలాంటిది తన సొంత కుమారుడికి అంత వేదన ఆయన అనుభవిస్తున్నప్పుడు పరలోకపు తండ్రి అసలు ఎలా తట్టుకొని ఉంటాడండి? తల్లి కంటే తండ్రి కంటే కూడా ఎక్కువగా ప్రేమించే పరలోకపు తండ్రి కదా. మరి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, తాను ప్రేమించిన క్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన అసలు సిలువకు అప్పగించి సిలువ మీద అంత వేదనను అనుభవిస్తున్నప్పుడు ఆయన అలా క్వశ్చన్ అడుగుతూ ఉంటే అసలు పరలోకపు తండ్రికి ఎంత బాధగా ఉంటుంది? అసలు చాలా బాధగా ఉంటుంది కదండి. అలాంటి సమయంలో ఆయన ఇచ్చిన ఒకే ఒక్క సమాధానం ఏంటో తెలుసా? యోహాను 3:16, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను, మీరు నేను మనందరం కూడా దేవునికి చాలా ఎంతో ఇష్టం అంటండి. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, కుమారుడు ఏమని అడుగుతున్నారు? నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచిపెట్టావు ప్రభువా దేవా అని అడుగుతున్నాడు. పరలోకపు తండ్రి ఏమని సమాధానం ఇచ్చారండి? ఏమని ఇచ్చారు అంటే, నా కుమారుడైన క్రీస్తు కంటే కూడా నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాను అని చెప్పి ఆయన ఆన్సర్ ఇస్తూ వచ్చారనమాట. కేవలం నీ యొక్క చెయ్యి నా యొక్క చెయ్యి పట్టుకోవడానికి మాత్రమే ఆయన తను అంతగానో ప్రేమించిన తన కుమారుని చెయ్యి ఆయన విడిచిపెడుతూ వచ్చారనమాట. అయితే మనం కనుక పరలోకపు తండ్రిని మనం కనుక క్వశ్చన్ చేసి అడిగితే, నువ్వెందుకు క్రీస్తు చేయి వదిలిపెట్టావు తండ్రి అని మనం అడిగితే కనుక ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధ బలియాగం మనందరి పాపక్షమాపణ కలగటానికి. ఎందుకు అంటే మనం ఈ లోక ఆశలతో కానీ ఈ లోక మాలిన్యాలతో కానీ మనం ఎక్కడ ఆయనకి దూరం అయిపోతామేమో అని చెప్పి ఆయన తనకి ఎంతో ఇష్టమైన తన యొక్క కుమారుణ్ణి మన కోసం చెయ్యి వదిలేశారనమాట. అయితే కనీసం నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఒకే ఒక్క సంకల్పంతో మన పాపాలన్నింటినీ ఆయన మీద వేసుకుంటూ వచ్చారనమాట. అయితే కనీసం మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ఆయన మన చేయి పట్టుకోవటానికి తన కుమారుని బాధలకు వదిలేశాడు. నా చెయ్యి నీ చేయి పట్టుకోవటానికి తన కుమారుణ్ణి వేదనలకి వదిలేశారు, శోధనలకి వదిలేశారు. అయితే ఇవన్నిటినీ మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకోవాలి. మనమంటే నిజంగా పరలోకపు తండ్రికి ఎంతో ఇష్టం అండి. ఇప్పుడు ఈ లోక ప్రేమలు కానీ ఈ లోక మనుషులు కానీ ఈ లోకంలో మనం సంపాదించుకున్నదంతా కూడా మనకి చివరి వరకు ఉంటుందా? చివరి వరకు ఉండదు. ఏ రోజు ఎప్పుడు ఉండదో మనకి తెలియదు. అలాంటి ఈ లోకం గురించి మనం ఇంతలా ఆలోచిస్తున్నామే, మరి పరలోకపు తండ్రి మన కోసం ఇంతకంటే గొప్పగా ఎంతో సిద్ధపరిచి ఉంచారు.
అలాంటి పరలోకపు తండ్రిని మనం ఇంకెంత ప్రేమించాలి, ఇంకెంత అర్థం చేసుకోవాలి. అయితే ఆయన ఇంకొక మాట యేసుక్రీస్తు అదే పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అని మనం ఆయన్ని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా అండి? బలవంతుడైన కుమారుని కంటే కూడా ఎక్కువ ప్రేమ, ఎక్కువ కరుణ, ఎక్కువ జాలి ఎవరి మీద ఉంటాయండి? బలహీనులమైన కుమారుని మీదే ఉంటాయి. సో ఇది మనం ఏదో విన్నామంటే సరిపోదండి, నేర్చుకుంటే సరిపోదు. ఇది మనం అర్థం చేసుకొని పరలోకపు తండ్రి మీద మనం ఇంకా మరింత ప్రేమ మనం పెంచుకొని ఆయన వాక్యాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకొని మనం జీవించాలన్నమాట. అయితే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ట్రైన్లో వెళ్తున్నారండి. ఒక పాప కానీ బాబు కానీ అనుకోండి, తండ్రి తల్లి. అయితే వెళ్తున్నప్పుడు ట్రైన్లో అందరూ కలిసి వెళ్తున్నప్పుడు పాప నిద్రపోయినప్పుడు తల్లిదండ్రులు ఈ పాపని వదిలించుకుందామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈ పాపం నిద్రపోయి లేచిన తర్వాత చూస్తే పక్కన అమ్మ నాన్న ఎవరు లేరు. ఆ పాపకి ఎంత బాధగా ఉంటుంది. ఏమీ తెలియదు, చిన్నపిల్ల. ఎవరో ట్రైన్లో చూసి ఆ పాపని అనాథాశ్రమానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అనాథాశ్రమంలో హెడ్ వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు అడిగినప్పుడు, ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు, ఎవరు తీసుకొచ్చారు, మీ పేరెంట్స్ ఏది అని అడిగితే ఆ పాప ఎలా ఫీల్ అవుతుందండి? మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు అని ఆ పాప చెప్పుకోగలదా? ఆ పెయిన్ అసలు అది చెప్పుకోలేదు కదా. నాకు జాబ్ వచ్చిందని నేను మొన్న ఢిల్లీ వెళ్తేనే మా డాడీ నాతో వచ్చారు. మా డాడీ ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు నేను అసలు అది తీసుకోలేకపోయా. చాలా ఏడుపు వచ్చింది. కానీ ఈ లోక ప్రేమలతోనే మనం ఇంత ఎక్కువ బాండ్ పెంచుకొని ఉంటే పరలోకపు తండ్రి ఇంకెంత మనల్ని ప్రేమించి తన ఒక కుమారుణ్ణి తన చెయ్యి వదిలేశారు. అంత నమ్మకంతో అంత ప్రేమించి మనల్ని ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇలాగే ఈ లోకం కోసం అలా జీవించడం? ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఎందుకు మితిలేని ఈ ప్రేమ నా పైన నాదా, కడవరకు నీతో ఉంటానో లేదో తెలియదు నాదా, నన్ను విడచిపోనా యేసయ్యా, అర్హతే నాకు లేనే లేదయ్యా. అందరూ ఒక ప్రార్థనగా ఆయన్ని అడగండి. దేవా, నేను అర్హుడిని కానయ్యా, నీ ఇష్టానుసారంగా నేను జీవించలేకపోతున్నానయ్యా అని బాధపడుతున్నారా? ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదండి, ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడు. నీ చెయ్యి పట్టుకోవటానికి తన కుమారుడిని చెయ్యి వదిలిపెట్టాడు. మనం ఇంకా దూరంగా వెళ్తున్నామా? ఆయన ఇంకా దగ్గరికి వస్తానని అంటున్నాడు. మనం పడిపోతుంటే ఆయన మనల్ని లేవనెత్తుతానని అంటున్నాడు. సర్వం ఆయన అధికారంలోకి తీసుకోయ్యా అని మనం ప్రార్థన చేసుకుందామా అండి? మనం అలా అడిగిన రోజున ఆయన చెయ్యి, మన దైవహస్తం మన మీద ఉంటుందండి, మనల్ని ఎప్పుడు విడిచిపోదు. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, లోకంలో నలెన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. ఈ లోకంలో ఎన్ని వెతికినా ఏది చివరి వరకు ఉండదండి. చెప్తారా అండి ఇప్పుడు? నన్ను విడచిపోకు యేసయ్యా, అర్ధరికి చేర్చు నన్నయ్యా. దేవా, నేను నిర్ణయం తీసుకున్నానయ్యా, నా జీవితం నీకే అయ్యా, నీకే అంకితం ఇస్తున్నానయ్యా. ఏది ఏమైనా కానీ, ఏది ఎదురొచ్చినా కానీ నేను నీ తోడే ఉంటానయ్యా. నీ చెయ్యి నేను విడిచిపెట్టినయ్యా. నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నేను ఏమైనా చేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నేనొస్తా. ఎందుకంటే విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. మనస్ఫూర్తిగా అడుగుదామయ్యా, నన్ను విడిచిపోకేసయ్యా, నన్ను విడచిపోకు యేసయ్యా, అద్దరికి చేర్చు నన్నయ్యా.
దేవా, కావలసినవన్నీ, అవసరమైనవన్నీ అన్నీ ఇస్తూ వచ్చావు. లెక్కింప సఖ్యము కానీ ఎన్నో ఆశీర్వాదాలు ఆయన మనకి దయచేస్తూ వచ్చారండి. ఇవన్నీ అనుగ్రహించిన ప్రభువుని మనం విడిచిపెట్టి, దేవా నేను నీతో రాలేనయ్యా, దేవా నాకు వద్దయ్యా, నేను ఈ లోకంలోనే ఉంటానయ్యా, ఈ లోకంలోనే జీవిస్తాను అయ్యా అంటే, ఇన్ని ఇచ్చిన దేవుడు వద్దు అంటే ఎలా ఉంటుందండి? అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. ప్రేమగా తండ్రి, జీవన జీవాధిపతి, నీకే వందనాలు స్తుతులు చేయించుకుంటూ వస్తున్నామే సార్. ఇప్పుడు నాతో మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు చేయించుకుంటూ వస్తున్నామే సార్. నువ్వు వేసే నా చేయి విడిచిపెట్టొద్దేసయ్యా, మా ఇక్కడున్న ఏ ఒక్క చేయి కూడా నువ్వు విడిచిపెట్టొద్దేసయ్యా. నీకు ఎంతో ఇష్టమైన నీ కుమారుని చెయ్యి కేవలం నా కోసం, ఇక్కడ ఉన్న అందరి కోసం విడిచిపెడుతూ వచ్చావేసయ్య. కేవలం నా కోసం నువ్వు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చావేసయ్య. అలాంటి నిన్ను మేము అర్థం చేసుకొని నీకెంతో ఇష్టంగా, నీకెంతో దగ్గరగా మేము రావడానికి కృప దయచేస్తూ రమ్మని కోరుతున్నాం తండ్రి యేసయ్య. ఇప్పుడు ఇంకా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రతి ఒక్క మాటను బట్టి కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం యేసయ్య. వాడిని కూడా నీ నోటి బూరగా వాడుకుంటూ రమ్మని కోరుతున్నాం తండ్రి. మా హృదయాలను లోతుగా కడగమని కోరుతున్నాం తండ్రి యేసయ్య. నీ యొక్క ఈ గుడ్ ఫ్రైడేని యేసయ్య మేము అర్థం చేసుకునే కృపని, భాగ్యాన్ని మాకు దయచేస్తూ రమ్మని, ఇచ్చిన ప్రాణం దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.